ఏమండి కాఫీ తీసుకోండి. అవునండి, అత్తయ్య గారు మావయ్య గారు వదిన గారి దగ్గరికి వెళ్ళి అన్ని రోజులు ఉండిపోయారేటండి, ఇంకా రాలేదేటండి? నాకేం తెలియట్లేదు అసలు. ఒలే వెళ్ళింది మా చెల్లెలు ఇంటికే కదే, ఎందుకు అలా గాబరా పడిపోతావు? అయినా అత్త బాబులు ఇంట్లో ఉంటే ఇబ్బంది పడిన కోడళ్ళు ఉన్నారు. నువ్వేందుకు ఒక 4 రోజులు ఫ్రీగా ఉండు, ఎలాగ మా అమ్మ లేదు కదా. ఏంటి ఇబ్బందా? అలా అని మీరు అనుకుంటున్నారేమో, నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు లేకపోతే నాకు అస్సలు తోయదు. అత్తయ్య గారు నన్ను ఎంత బాగా చూసుకుంటారు, అటు వచ్చి ఇటు వచ్చి ఏవైనా ఒకళ్ళు తెలియపోయినా చెప్తారు. ఏదో ఒక మాట ఇద్దరు ఆడుకొని చక్కగా నవ్వుకొని మాట్లాడుకుంటాం. మీరు డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు ఆవిడేనా నన్ను చూసుకుంటారు? ఇంకా మావయ్య గారు అంటారా, బయటకు వెళ్ళినప్పుడల్లా అమ్మ పకోడీలు కావాలా బజ్జీలు కావాలా అని అన్ని తీసుకొస్తారు. మీరు కానీ చూస్తున్నారేంటి? వాళ్ళిద్దరిని అలా అనుకుంటే ఎలాగండి? ఇప్పుడు పకోడీల కోసమా నీ గోళ? కాదండి, పకోడీల కోసం కాదు. లేకపోతే నాకు ఇంట్లో అసలు ఏం చేయట్లేదండి. అలా అనుకోకూడదండి. అమ్మా నాన్నల్ని ఫోన్ చేయండి, అర్జెంట్ ఫోన్ చేసి రమ్మనండి. మీ కోడలు అసలు అలిగింది, బొంగమూతి పెట్టుకుంది, రమ్మంటుందని చెప్పండి. ఫోన్ చేయండి, సరేనా? కూర్చో. నానా ఏం చేస్తాను నానా? ఎన్ని రోజులు ఉండిపోయారు వెళ్ళి? ఇది గోలెట్టేస్తుంది. సరే సరే అలాగే నాన్న. మా అమ్మ ఒక 4 రోజులు ఉంటుందటే. మా నాన్న రేపు ఎక్కువ వచ్చేస్తారట బండి. ఎల్లుండి మార్నింగ్ కల్లా ఉంటాను బాబు అని చెప్పి సార్ అన్నారు. 4 రోజులు ఉంటారా? మా నాన్న వచ్చేస్తుంటారు కదా, పకోడీలు చేస్తారులే. ఊరుకోండి మరి. సరే, మా ఆయన వచ్చేస్తున్నారు కదా, వాళ్ళండి. సరే, మీరు టీ తాగుతా ఉన్నా. ఎవరైనా అత్త ఇంట్లో లేదనగానే సంబరం పడిపోతారు. మా ఆవిడ ఏటో అత్త రాలేదని చెప్పేసి గోలెట్టేస్తుంది. ఇది